నెల్లూరు అభ్యర్థి మార్పుపై తన అభిప్రాయాన్ని అధిష్టానానికి విన్నవించానన్నారు ప్రభుత్వ సలహాదారులు జ్ఞానందన్ రెడ్డి. జగన్ నిర్ణయమే శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు మెకానిక్ గ్రౌండ్లో ఆడదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో తాము ఎక్కడ రాజీ పడలేదన్నారు. ఎన్నికల్లో కొందరు గెలుస్తుంటారు, కొందరు ఓడిపోతుంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారిని నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామని వెల్లడించారు. జగన్ గారు ఏం ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాడు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్ స్థానాలు గెలిచేదానికి నా వంతు ప్రయత్నం ఉంటుంది. దీంట్లో ఏమాత్రం లోపం లేదు. సార్, గంగాధర నెల్లూరు అభ్యర్థి విషయంలో మీ పైన కాంట్రవర్షియల్ అయింది సార్. మీ పేరు మీరు అసంతృప్తిగా ఉన్నారనేసి అంటున్నారు సార్. నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వడం పట్ల మీరు అసంతృప్తిగా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా. ఇక్కడ జిల్లాలో ఆడినారు, మొత్తం క్రికెట్ ఆడినారు. మా మండలం వాళ్ళు గెలిచారు, నాకు సంతోషమే. అటు ఓడిపోయిన వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం ఉంటుంది. తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. మా చిత్తూరు అన్ని సీట్లు గెలవాలా. అదే జగన్ గారు 50175 అంటున్నారు. తప్పకుండా 575 అన్నట్టు తప్పకుండా 175 కాన్స్టిట్యూషన్ గెలిచే అవకాశం ఉన్నాయి. 25 పార్లమెంట్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి నారాయణ స్వామి గారికి సపోర్ట్ చేస్తున్నారు లేదా? ఇప్పుడు నారాయణ స్వామి వ్యక్తిగా నేను చూసేది. జగన్ అనే వ్యక్తి గురించి మేము పార్టీకి పనిచేస్తాం. అది వాళ్ళ విద్యుత్కు వదిలేస్తాం. ప్రతి శాసనసభ్యుడు పోటీ చేస్తూ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ తాము ఎంతవరకు జగన్కున్నాం, తాను ఎంతవరకు ప్రజలు సేవ చేస్తున్నాం, వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము పార్టీ సిద్ధాంతం ప్రకారం జగన్కి